మనం ప్రీవియస్ క్లాస్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒకటి, తర్వాత నికెల్ క్యాడ్మియం బ్యాటరీ ఒకటి, ఇవి రెండు చెప్పుకున్నాం. ఇవాళ క్లాసులో లిథియం బ్యాటరీ గురించి చెప్పుకుందాం. ఇక్కడ లిథియం బ్యాటరీకి వచ్చేటప్పటికి లిథియం బ్యాటరీలు రెండు రకాలైనటువంటి బ్యాటరీలు ఉన్నాయి. అంటే ముందు బ్రీఫ్గా చెప్తాను, ఆ తర్వాత పాయింట్ బై పాయింట్ మనం చెప్పుకుందాం. లిథియం బ్యాటరీలు రెండు ఏమిటంటే, ఒకటి లిథియం బ్యాటరీ, ఇంకొకటేమో లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం బ్యాటరీ అనేటువంటిదేమో ప్రైమరీ బ్యాటరీ, అంటే ప్రైమరీ సెల్ అన్నమాట. అదే లిథియం అయాన్ సెల్ కానీ లిథియం అయాన్ బ్యాటరీలు కనుక తీసుకున్నట్లయితే అవి సెకండరీ బ్యాటరీస్. ప్రైమరీ బ్యాటరీకి సెకండరీ బ్యాటరీకి తేడా గుర్తున్నదమ్మా? మాట్లాడటం లేదు. ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి? ఒకసారి యూజ్ చేసి పారేసేయడమే. అది ప్రైమరీ. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసేటువంటిది ఏమిటంటే సెకండరీ బ్యాటరీ. కాబట్టి లిథియం బ్యాటరీ అనేటువంటిది ప్రైమరీ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అనేటువంటిది మాత్రం సెకండరీ బ్యాటరీ. తర్వాత ఈ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ కనుక తీసుకున్నట్లయితే వీటికి డిఫరెంట్ వోల్టేజెస్ ఉండేటట్టుగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనం తీసుకునేటువంటి ఏమా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అసలు విషయానికి పాయింట్ బై పాయింట్ వద్దాం. లిథియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 3 కదా? అంటే ఇది లోయెస్ట్ అటామిక్ నంబర్ ఉండేటువంటి మెటల్. దీని అటామిక్ సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. అందువల్ల ఈ లిథియం అనేటువంటిది లైటెస్ట్ మెటల్. ఎంత లైటెస్ట్ అంటే ఇట్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్. నీళ్ల మీద తేలగలిగేంత అతి భారరహితమైనటువంటి మెటల్. అందువల్ల వీటిని చూడండి, ఎక్కడైతే బరువు తక్కువగా ఉండేటువంటి ప్లేసుల్లో వాడాల్సిన పరిస్థితి ఉంటుందో అట్లాంటి చోట్ల మనము ఈ లిథియం బ్యాటరీలు అనేటువంటి వాటిని వాడతాం. తర్వాత రెండవ పాయింట్ ఏమిటంటే వీటి ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్. ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ అంటే అవి ఒకదానికి ఒకటి, అంటే ఎలక్ట్రోలైట్ తోటి యానోడ్ కానీ క్యాథోడ్ కానీ వాటితోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి కెమికల్ ప్రాపర్టీ అనేటువంటిది లిథియంకి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకొక రకంగా చెప్పాలన్నట్లయితే ఇట్ ఈజ్ హైలీ రియాక్టివ్ మెటీరియల్. ఆ కారణంగా కూడా లిథియం బ్యాటరీలు మనం బాగా వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడే చెప్పాను, లిథియం బ్యాటరీస్ ఆర్ ప్రైమరీ బ్యాటరీస్ in which lithium metal or lithium compound acts as anode. యానోడ్ కింద లిథియం మెటల్ని ఉపయోగించినట్లయితే అది ప్రైమరీ బ్యాటరీ లేదా లిథియం బ్యాటరీ అని అంటాం. కాబట్టి లిథియం బ్యాటరీల్లో లిథియం మెటల్ అనేటువంటి దాన్ని యానోడ్ కింద ఉపయోగిస్తాం. తర్వాత ఇది ఎంత వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే it can produce a voltage in between 1.5 volts to 3 volts. 1.5 volts నుంచి 3 volts వరకు కూడా ఇది వోల్టేజ్ని సప్లై చేస్తుంది. ఎందువల్లంటే బేసింగ్ ఆన్ ది టైప్స్ ఆఫ్ మెటీరియల్ యూజ్. మనం ఉపయోగించేటువంటి, అంటే ఇప్పుడు లిథియం కాంపౌండ్ అన్నాం కదా, అట్లాంటి వాటిని మనం ఉపయోగించేటప్పుడు డిఫరెంట్ కాంపౌండ్స్ కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల మనం ఏ కాంపౌండ్ని అయితే ఉపయోగిస్తున్నామో దాన్ని బట్టి వోల్టేజ్ 1.5 volts నుంచి 3 volts వరకు కూడా అది ప్రొడ్యూస్ చేస్తుంది. మామూలుగా బ్యాటరీలు కనుక తీసుకున్నట్లయితే జింక్, కార్బన్, ఆ బ్యాటరీలు అవన్నీ కూడా ఫిక్స్డ్ వాల్యూస్ 1.5 volts. కానీ ఇది డిఫరెంట్ వోల్టేజెస్ రిలేటెడ్గా మనం
బ్యాటరీని తయారు చేసుకోవచ్చు. అంటే మనం తీసుకునేటువంటి యానోడు లేదా క్యాథోడ్ను బట్టి అది ఇచ్చేటువంటి వోల్టేజ్ ఆధారపడి ఉంటుందన్నమాట. అంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, ఈ లిథియం బ్యాటరీస్ అనేటువంటివి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి లిథియం బ్యాటరీస్ అనేటువంటిది, ఇంకొకటి లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటివి ఒకటి. తర్వాత లిథియం బ్యాటరీస్ దాంట్లో మనము ప్యూర్ లిథియం మెటల్ని మాత్రమే యానోడ్ కింద ఉపయోగిస్తాం. క్యాథోడ్ కింద మళ్ళీ వేరే డిఫరెంట్ ఏదైనా ఉపయోగిస్తాం, కానీ యానోడ్ కింద మాత్రం ఖచ్చితంగా ప్యూర్ లిథియం మెటల్ని ఉపయోగిస్తారు. అవునా? ఇవి ప్రైమరీ బ్యాటరీస్ కాబట్టి ప్రైమరీ బ్యాటరీస్ అనేటువంటివి రీఛార్జబులా, నాట్ రీఛార్జబులా? ప్రైమరీ అయితే నాన్ రీఛార్జబుల్ కాబట్టి లిథియం నాట్ రీఛార్జబుల్. తర్వాత ఇన్ లిథియం అయాన్ బ్యాటరీస్ లిథియం కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ యానోడ్. కాబట్టి ప్యూర్ లిథియం వాడితేనేమో అది లిథియం బ్యాటరీ అవుతుంది యానోడ్ కింద. లిథియం కాంపౌండ్స్ అంటే దాంతోపాటు అంటే మా మాలిక్యులర్ స్టేట్లో ఉండేటువంటి మెటీరియల్స్ కనుక వాడినట్లయితే, కాంపౌండ్స్ కనుక వాడినట్లయితే యానోడ్ కింద, అప్పుడు అవి లిథియం అయాన్ బ్యాటరీస్ అని అంటారు. ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ అనడంలో కూడా ఒక అర్థం ఉన్నది. మనం తీసుకునేటువంటి ఎలక్ట్రోలైట్ ఏం తీసుకుంటామంటే లిథియంకి సంబంధించిందే తీసుకుంటాము. ఆ అయాన్లు ఏమవుతాయంటే యానోడ్కి క్యాథోడ్కి మధ్య అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని కూడా దీన్ని లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే మామూలు కాంపౌండ్ వాడినంత మాత్రాన మనం అయాన్ అని అనాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ లిథియం అయాన్ యొక్క ప్రమేయం బాగా ఉంటుంది లిథియం అయాన్ బ్యాటరీస్లో. అందువల్ల లిథియం అయాన్ బ్యాటరీస్ అనే పేరు వచ్చిందనమాట. తర్వాత లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ రీఛార్జబుల్ బ్యాటరీస్, అంటే ఇవి సెకండరీ బ్యాటరీస్. దేర్ఫోర్ lithium ion batteries are considered as best than pure lithium batteries. కాబట్టి ప్యూర్ లిథియం బ్యాటరీస్ కంటే కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటివి మాత్రమే మంచివి. ఎందువల్లంటే వోల్టేజ్ను మనం పెంచుకునేటువంటి అవకాశం ఒకటి ఉన్నది. రెండవది ఏమిటంటే అవి రీఛార్జబుల్ కాబట్టి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వీటిని మనం వాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు మనం నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్లో ఏమి చేసామో లిథియం అయాన్ బ్యాటరీస్లో కూడా మళ్ళీ అదే రిపిటేషన్. పై దాన్ని చదువుకుంటే ఒక క్వశ్చన్ లాగా కిందది కూడా ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేటువంటిది కూడా అర్థమైపోయినట్టే. కాకపోతే నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. సరే, అసలు విషయాన్ని కనుక వచ్చినట్లయితే లిథియం అయాన్ బ్యాటరీస్ కనుక తీసుకున్నట్లయితే ఇవి సెకండరీ బ్యాటరీసు. తర్వాత ఇక్కడ లిథియం అయాన్ అనేటువంటిది ఇట్ మూవ్స్ బిట్వీన్ అటామిక్ లేయర్స్ విత్ ఇన్ ది లిథియం ఎలక్ట్రోలైట్. మనము మీకు ఇంతకుముందు చెప్పాను, యానోడ్ ఒకటి ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. యానోడ్ అనేటువంటిది నెగటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అనేటువంటిది పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఆ రెండింటికి మధ్యలో ఏముంటుంది? ఒక సెపరేటర్ లాంటిది ఉంటుంది. తర్వాత ఒక ఎలక్ట్రోలైట్. ఈ 4 భాగాలు ముఖ్యం. అంటే సెపరేటర్ అనేటువంటిది ఉన్నా లేకపోయినా సరే మధ్యలో యానోడ్కి క్యాథోడ్కి మధ్య సంధానంగా ఏముంటుంది? ఎప్పుడు కూడా ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే మీకు చెప్పిన దాంట్లో చూడండి, యానోడ్ క్యాథోడ్ మధ్యలో మనం H2SO4 లాంటిది తీసుకున్నాం కదా, అట్లాంటిది అనమాట. అది లిక్విడ్ అయినా కావచ్చు, లేదా జెల్లీ అయినా కావచ్చు, లేదా సాలిడ్ అయినా కూడా కావచ్చు. ఇక్కడ మనం ఒక లిథియం ఎలక్ట్రోలైట్ యానోడ్ కింద మనము లిథియం తీసుకుంటున్నాము, ఎలక్ట్రోలైట్ కింద కూడా మనం ఏం తీసుకుంటున్నాము? లిథియంని తీసుకుంటున్నాము. ఈ లిథియం లోపల లిథియం అయానులు తయారైపోయి ఈ లిథియం అయానులు ఈ ఎలక్ట్రోలైట్లో అటు ఇటు తిరుగుతుంటాయి. అటు ఇటు అంటే ఇటువైపు ఏమున్నది అంటే యానోడ్ ఉన్నది, ఇటువైపు ఏమున్నది? క్యాథోడ్ ఉన్నది. చూడండి, ఫ్రమ్ నెగటివ్ ఎలక్ట్రోడ్ అంటే ఫ్రమ్ యానోడ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ వరకు. డ్యూరింగ్ డిశ్చార్జ్ అంటే డిశ్చార్జింగ్ టైంలో ఎటు మూవ్ అవుతాయి, ఛార్జింగ్ టైంలో ఎటువైపు లిథియం అయాన్లు మూవ్ అవుతాయి అనేటువంటిది ఇక్కడ ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి.
డిశ్చార్జింగ్ టైంలో యానోడ్ నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే క్యాథోడ్కి వెళ్తాయి. తర్వాత అది పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది అనుకో, మళ్ళీ మనం ఛార్జింగ్ చేస్తాం కదా, మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా? ఈ ఒక్క పాయింట్ నాకు చెప్తారమ్మా ఎవరన్నా? లిథియం అయాన్ అనేటువంటిది ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది, ఎప్పుడు మూవ్ అవుతుంది? డిశ్చార్జ్ టైంలో ఎటు మూవ్ అవుతుంది? నెగటివ్ టు పాజిటివ్ సార్. నెగటివ్ టు పాజిటివ్. అంటే నెగటివ్ అంటే యానోడ్, పాజిటివ్ అంటే క్యాథోడ్. కాబట్టి యానోడ్ నుంచి క్యాథోడ్కి మనము బ్యాటరీని వాడుతున్నప్పుడు డిశ్చార్జ్ అవుతున్నదంటే మనం బ్యాటరీ నుంచి దాని ఎనర్జీ మనం తీసుకుంటున్నాం, అంటే బ్యాటరీ వాడకంలో ఉన్నప్పుడే కదా. తర్వాత దానిని మనం ఛార్జింగ్ చేస్తున్నప్పుడు, అంటే దానికి మనం ఎనర్జీ ఇస్తుంటే మరి దానికి ఛార్జింగ్ చేయాలి కదా, రీయూజ్ చేయాలనుకున్నట్లయితే అట్లా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ బ్యాక్కి వస్తుంది. ఎటువైపు నుంచి ఎటువైపుకి? క్యాథోడ్ టు యానోడ్కి వస్తుంటుంది. అట్లా అయాన్స్ అనేటువంటివి, ఏ అయాన్స్? లిథియం అయాన్స్ అనేటువంటివి యానోడ్కి క్యాథోడ్కి మధ్య ఏమవుతుంటాయంటే స్వింగ్ అవుతూ ఉంటాయి, అంటే మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ కారణం చేత లిథియం బ్యాటరీలను ఏమంటారంటే రాకింగ్ చైర్ బ్యాటరీ అని కానీ, లేదా స్వింగ్ బ్యాటరీ అనేటువంటిది కానీ అంటారు. ఈ పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, రాకింగ్ చైర్ ఆర్ స్వింగ్ బ్యాటరీస్ ఆర్ స్వింగ్ సెల్స్ అంటే అర్థం ఏమిటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అని. దీంట్లో లిథియం అయాన్లు యానోడ్కి క్యాథోడ్కి మధ్య మూవ్ అవుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ యానోడు చర్యలో పాల్గొదు, అట్లనే క్యాథోడ్ అనేటువంటిది కూడా చర్యలో పాల్గొదు. సిన్స్ నైదర్ ద యానోడ్ నార్ ది క్యాథోడ్ మెటీరియల్స్ చేంజ్, చర్యలో పాల్గొవు కాబట్టి వాటిలో మార్పు ఉండదు. ది ఆపరేషన్ ఈజ్ సేఫర్ దాన్ దట్ ఆఫ్ ది లిథియం మెటల్ బ్యాటరీ. లిథియం మెటల్ బ్యాటరీ అంటే లిథియం బ్యాటరీ, దాంట్లో కంటే కూడా ఇవి సేఫ్ అయినటువంటి బ్యాటరీలు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ లిథియం బ్యాటరీ. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ దేనికి వెళ్దామంటే కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, దీనికి వెళ్దాం. లిథియం సెల్స్ హ్యావ్ 4 లేయర్స్. మనకి ఇంతకుముందు నికెల్ క్యాడ్మియం బ్యాటరీలో ఎట్లయితే 4 ఉన్నాయో, 4 అంటే యానోడు, క్యాథోడు, సెపరేటరు, తర్వాత ఎలక్ట్రోలైట్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే 4 ఉంటాయి. చూడండి, ది పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఆర్ యానోడ్ ఈజ్ మేడ్ విత్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. కాబట్టి క్యాథోడ్ని దేంతో తయారు చేస్తారు అని అంటే లిథియం కోబాల్ట్ ఆక్సైడ్తో తయారు చేస్తారు. తర్వాత ది యానోడ్ ఆర్ నెగటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ మేడ్ విత్ స్పెషల్లీ కార్బన్ ఆర్ గ్రాఫైట్. కాబట్టి ఇక్కడ అంటే కార్బన్కి గ్రాఫైట్ కనుక తీసుకున్నట్లయితే కార్బన్కి సంథింగ్ కలిపితే ఉంటుంది, తర్వాత మనం ఈక్వేషన్లకు వెళ్ళినప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రాఫైట్తో చేసినటువంటి పదార్థాన్ని ఏమో యానోడ్ కింద వాడుకుంటారు, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటి దాన్ని మాత్రం క్యాథోడ్ కింద వాడతారు. తర్వాత యానోడు క్యాథోడు రెండు తీసుకుంటే ఈ రెండు కలవకుండా మధ్యలో ఇంకొక లేయర్ని పెట్టాలి, ఒక ఫిల్మ్ లాంటి లేయర్. అది పోరస్ పాలిమర్ లేయర్. దాన్ని మనం ఏమంటున్నామంటే సెపరేటర్ అని అంటున్నాం. కాబట్టి యానోడ్కి క్యాథోడ్ని రెండింటిని సెపరేట్ చేసేటువంటి సెపరేటర్ అనేటువంటి దానికి అది ఏ పదార్థాన్ని తీసుకుంటున్నామంటే పాలిమర్ ఫిల్మ్ తీసుకుంటున్నాము. దానికి ఫైన్ పోరస్ ఉంటుంది. ఫైన్ పోరస్ అంటే సన్నని రంధ్రాలు ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తాం అన్నమాట. తర్వాత ఈ మొత్తాన్ని కలిపి మనము ఎలక్ట్రోలైట్లో ముంచాలి. అవునా? ఇట్ ఈజ్ యాన్ ఆర్గానిక్ సాల్వెంట్. మనం తీసుకునేటువంటి ఈ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఆర్గానిక్ సాల్వెంట్. దాంట్లో ఏముంటుంది? లిథియం సాల్ట్ని మనం కలుపుతాం అనమాట. సో యాన్ ఎలక్ట్రోలైట్ మేడ్ విత్ లిథియం సాల్ట్ ఇన్ అన్ ఆర్గానిక్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏదైతే కరిగించుకుంటుందో దాన్ని మనం సాల్వెంట్ అంటాం.
అవునా? కరిగిపోయిన తర్వాత ఏం తయారవుతుంది? సొల్యూషన్ తయారవుతుంది. అవునా కదా? ఏమ్మా, సొల్యూట్కి, సాల్వెంట్కి, సొల్యూషన్కి తేడా తెలుసా? ఎస్ సార్. కరిగేటువంటిది సొల్యూట్, కరిగించుకునేటువంటిది సాల్వెంట్, కరిగిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? సొల్యూషన్. అంతే కదా? కాబట్టి ఆర్గానిక్ సాల్వెంట్ని తీసుకొని దాంట్లో లిథియంని కరిగిస్తారనమాట. తర్వాత ఇట్ ఈస్ ఎ కండక్టివ్ మీడియం ఫర్ లిథియం అయాన్స్. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఏర్పడిందే ఏంటి? లిథియం సాల్ట్, దట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్. అది ఇట్ ఈజ్ మోర్ కండక్టివ్. కండక్టివ్ అనడంతో దీంట్లో కరెంట్ వెళ్ళిపోతుంది లేకపోతే హీట్ వెళ్ళిపోతుంది అనుకోకండి. ఎలక్ట్రిక్ కండక్టర్ వేరు, హీట్ కండక్టర్ వేరు. ఇదేమిటి? లిథియం అయాన్స్ని కండక్ట్ చేస్తుంది. అంటే యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఏమున్నది? సెపరేటర్ ఉంది. ఆ సెపరేటర్ రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా అటుకి ఇటుకి కొంచెం మూవ్ కావడానికి ఏముంటాయి? ఎలక్ట్రోలైట్లు ఉంది. ఆ ఎలక్ట్రోలైట్లో కూడా లిథియం అయాన్స్ అనేటువంటివి మూవ్ కావడానికి వీలుగా ఉండేటువంటిది అన్నమాట. కాబట్టి ఈ లిథియం అయాన్స్ అనేటువంటివి ఎంత బాగా మూవ్ అయితే అంత వోల్టేజీ బాగా వస్తుంది, అంత తొందరగా డిశ్చార్జీ అవుతుంది, అంటే ఎక్కువ కరెంట్ని డ్రా చేయొచ్చు అనమాట. అట్నే ఛార్జింగ్ కూడా ఎఫెక్టివ్గా, క్విక్గా జరుగుతుంటుంది మోర్ కండక్టివ్ కనుక అయినట్లయితే. తర్వాత మనం ఇక్కడ వచ్చేటువంటి వోల్టేజీ ఇట్లాంటి విషయాలను ఏది నిర్ణయిస్తుందంటే మనం తీసుకునేటువంటి ఎలక్ట్రోలైట్. చూడండి, ది ఎలక్ట్రోలైట్స్ ఆర్ సో సెలెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ there should be an effective transport of lithium ion to cathode during discharge. డిశ్చార్జింగ్లో క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది, ఛార్జింగ్ టైంలో యానోడ్ దగ్గరికి వస్తుంది. అంతే కదమ్మా? కాబట్టి ఇక్కడ ఎఫెక్టివ్గా ఎలక్ట్రోలైట్లో గుండా లిథియం అయాన్లు అనేటువంటివి కనుక మూవ్ అయ్యేటట్లుగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి మంచి వోల్టేజ్ కానీ లేదా ఛార్జింగ్ తొందరగా కావడం కానీ ఇది చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్లోస్, ఇది ఆల్రెడీ మీకు ప్రతి బ్యాటరీలో కూడా చెప్తున్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ ఎప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరుగుతుందంటే ఇట్ విల్ గివ్ అవుట్ ఎలక్ట్రాన్స్. కాబట్టి యానోడ్ అనేటువంటిది ఎలక్ట్రానులను బయటికి ఇస్తుంది. ఈ ఎలక్ట్రానులు లోడ్లో గుండా ప్రయాణం చేసి, లోడ్ అంటే ఏమని చెప్పుకున్నాము? మనం వాడేటువంటి రెసిస్టర్ కానీ లేదా ఒక ఫ్యాన్ కానీ లేకపోతే ఇంకొక లైట్ కానీ వీటన్నిటిని కూడా మనం లోడ్ అంటున్నాం కదా. ఆ లోడ్లో గుండా వచ్చి ఎక్కడికి వస్తుంది? క్యాథోడ్ దగ్గరకు వస్తుంది. ఎప్పుడు ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి బాహ్య వలయము లేదా ఎక్స్టర్నల్ సర్క్యూట్ దగ్గర నుంచే వస్తాయి, అంతేగాని ఇంటర్నల్గా వెళ్ళవు. అట్లా ఇంటర్నల్గా వెళ్ళిపోతే ఎక్కువసేపు ఛార్జింగ్ నిలబడదు. ఓకేనా ఏమ్మా? కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో కావడం, ఫ్లో అవుట్ ఫ్రమ్ బ్యాటరీ వెన్ ఎలక్ట్రాన్స్ ఫ్లో త్రూ ఎన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ డ్యూరింగ్ డిశ్చార్జ్. కాబట్టి డిశ్చార్జ్ జరుగుతున్న టైంలో అంటే బ్యాటరీని వాడేటువంటి కాలంలో యానోడ్ దగ్గర నుంచి ఎలక్ట్రానులు బయటికి వెళ్ళి క్యాథోడ్కి చేరతాయి. అవునా? మళ్ళీ మనం బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు మాత్రం అప్పుడు బ్యాటరీలోకి ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఎందువల్లంటే మనం ఎక్స్టర్నల్గా దాన్ని ప్లగ్లో గుచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనం ఎలక్ట్రాన్లు బ్యాటరీ లోపలికి పంపిస్తాం. కాబట్టి డిశ్చార్జింగ్ టైంలోనేమో ఎలక్ట్రానులు బ్యాటరీ నుంచి బయటికి వెళ్ళిపోయి, అంటే యానోడ్ నుంచి బయటికి వెళ్ళిపోయి క్యాథోడ్ ద్వారా చేరుతుంటాయి. కానీ ఛార్జింగ్ టైంలో మాత్రం యానోడ్ దగ్గరికి బయట నుంచి చేరతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పాత కథ ఏమిటి? యానోడ్ దగ్గర ఏ రియాక్షన్లు జరుగుతున్నాయి, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్లు జరుగుతున్నాయి. అక్కడ జరిగేటువంటి దాన్ని ఒక హాఫ్ రియాక్షన్ అంటున్నాము, ఇక్కడ జరిగేటువంటి దాన్ని ఒక హాఫ్ రియాక్షన్ అంటాము. ఈ రెండు రియాక్షన్లు రాసి ఈ రెండింటిని టోటల్ చేస్తే ఏమొస్తుంది? ఒక పూర్తి రియాక్షన్ వస్తుంది. అంతేనా కాదా ఏమ్మా? ఉన్నారా లైన్లో? చూడండి, ఇక్కడ క్యాథోడ్ దగ్గర జరిగేటువంటి హాఫ్ రియాక్షను ఏం జరుగుతుంది అంటే ఇదిగో చూడండి,
కోబాల్ట్ ఆక్సైడ్, ఇది సిఓ అనేటువంటిది కోబాల్ట్కి సంకేతం కదా, సింబల్. తర్వాత O2 అనేటువంటిది ఆక్సిజన్కి సంబంధించింది. కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటిది ప్లస్ లిథియం అయాన్ Li ప్లస్, అంటే లిథియం కూడా 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, ఒక ఎలక్ట్రాన్ కనుక అది కోల్పోయినట్లయితే ఏమవుతుందంటే లిథియం ప్లస్ అయిపోతుంది. ప్లస్ బయట నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్ కనుక వచ్చేసినట్లయితే ఈ 3 కలిపి చూడండి లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. కాబట్టి కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటి దానితో లిథియం అయాను ప్లస్ ఎలక్ట్రాను ఇవి రెండు కలవడం వల్ల లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. లెక్క సరిపోయిందో లేదో కూడా చూడండి. Li ప్లస్ అనేటువంటి దానికి ఈ మైనస్ కనుక యాడ్ అయిపోతే, Li ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినటువంటి లిథియం యాటం, దానికి ఎలక్ట్రాన్ కలిపితే లిథియం యాటం తయారైపోయింది. ఈ లిథియము కోబాల్ట్ ఆక్సైడ్ కలిసి ఏం తయారైపోయింది, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్. ఇప్పుడు చూడండి యారో కింద చూస్తే ఇది డిశ్చార్జింగ్, అవునా? డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చూడండి ఏం జరుగుతున్నది అంటే కోబాల్ట్ ఆక్సైడ్, లిథియం అయాను, తర్వాత బయట నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాను, ఇవి 3 కూడా క్యాథోడ్ దగ్గర కలుస్తున్నాయి. కలిసి ఏం తయారవుతుంది, నికెల్ కోబాల్ట్ ఆక్సైడ్. ఇదే ఛార్జింగ్ టైంలో కనుక అయినట్లయితే ఇదిగో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటిది ఇలా 3గా విడిపోతుంది. కాబట్టి ఛార్జింగ్కి ఏమో పైన యారో చూపించాను, తర్వాత డిశ్చార్జింగ్కి ఏమో కింద యారో చూపించాను. అంటే లెఫ్ట్ టు రైట్ ఏమో డిశ్చార్జింగ్, రైట్ టు లెఫ్ట్ ఏమో ఛార్జింగ్. తర్వాత యానోడ్ దగ్గర, యానోడ్ అంటే నెగటివ్ ఎలక్ట్రోడ్, అక్కడ జరిగేటువంటి హాఫ్ రియాక్షన్ కనుక చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతున్నది, ఇదిగోండి ఇది గ్రాఫైట్, లిథియము కార్బన్ 6. గ్రాఫైట్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయమ్మా. అంటే C6 ఉన్నది, C12 ఉన్నది, C18 ఉన్నది, ఇలా చాలా ఉన్నాయి గ్రాఫైట్లోనే. ఇది లిథియం కార్బైడ్ లాంటిది అనమాట, LiC6. ఇది డిశ్చార్జ్ టైంలో ఎలాగా మారిపోయింది, C6 అంటే కార్బన్గా విడిపోయింది, లిథియం అయాన్గా విడిపోయింది, ప్లస్ ఏమొచ్చింది, ఎలక్ట్రాన్ అనేటువంటిది వచ్చింది. ఇదే ఛార్జింగ్ టైంలో ఏం జరుగుతుంది చూడండి, ఎలక్ట్రాను, లిథియం అయాను ప్లస్ ఈ కార్బను, ఈ మొత్తం కలిపి లిథియం కార్బైడ్ అనేటువంటిది లేదా గ్రాఫైట్ అనేటువంటిది తయారవుతుంది, అవునా? కాబట్టి ఆ యారోలు గుర్తుపెట్టుకోండి. ఛార్జింగ్ హాఫ్ రియాక్షన్ ఏమిటి, డిశ్చార్జింగ్ హాఫ్ రియాక్షన్ ఏమిటి అనేటువంటిది చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని నేను కలుపుతాను. కలిపితే ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ పై ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ Li ప్లస్ ఉన్నది, కింద వైపున Li ప్లస్ రైట్ సైడ్ ఉన్నది, కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎలక్ట్రాన్ ఉన్నది, పైన ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇది రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా, ఇంకేం క్యాన్సిల్ కావు. ఇంకేం మిగిలింది మనకి, గ్రాఫైట్ LiC6 అనేటువంటిది ప్లస్ పైన వచ్చేటప్పటికి కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటిది ఒకటి, ఇవి రెండు కలిసి మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ మిగిలింది, LiCOO2 లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ ప్లస్ కింద ఏం మిగిలింది, C6. ఇదిగోండి ఇది ఈక్వేషన్లో సరిగా కనపడటం లేదు, దీన్ని C6 అని వేసుకోండి. ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి భాగము C అంత క్లియర్గా లేదు, C6 అని వేసుకోండి, అవునా ఏమ్మా? ఓకే. తర్వాత డిపెండింగ్ అపాన్ ది మెటీరియల్, ద వోల్టేజ్ ఆర్ ఎనర్జీ డెన్సిటీ, ది లైఫ్ అండ్ సేఫ్టీ ఆఫ్ లిథియం అయాన్ కార్బన్ బ్యాటరీస్ చేంజెస్. కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీల యొక్క దాంట్లో వాడేటువంటి మెటీరియల్ని బట్టి, అంటే ఏ మెటీరియల్ వాడినా కానీ మధ్యలో ఎప్పుడు కూడా లిథియం అయాన్ అనేటువంటిది స్వింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వోల్టేజ్ ఎక్కువైనా తక్కువైనా, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువైనా తక్కువైనా, లేదా లైఫ్ టైం అంటే డ్యూరేషను లేదా మన్నిక అందాం, లైఫ్ టైం
అది కానీ ఎంతవరకు అది సేఫ్గా ఉన్నది అంటే లీకేజ్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అనేటువంటిది సేఫ్. అవునా? అట్లాంటివి ఎంత బాగున్నాయి అనేటువంటిది మనం తీసుకునేటువంటి మెటీరియల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత ద లిథియం అయాన్ ఈజ్ ఇన్సర్టెడ్ అండ్ ఎగ్జర్టెడ్. ఇన్సర్టెడ్ అంటే లోపలికి చొప్పించడం, ఎగ్జర్టెడ్ అంటే బయటికి రావడం. ఇంటూ ది లాటెస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యానోడ్ అండ్ క్యాథోడ్ డ్యూరింగ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. ఛార్జింగ్ టైంలోనేమో ఎట్లా వస్తుంది యానోడ్ దగ్గరికి, తర్వాత డిశ్చార్జింగ్ టైంలోనేమో క్యాథోడ్ దగ్గరికి వస్తాయి. తర్వాత ఇదే అన్ని బ్యాటరీలకి కామన్ పాయింట్ అమ్మ ఇది. డ్యూరింగ్ డిశ్చార్జ్ టైం కరెంట్ విల్ ఫ్లో త్రూ ది ఎక్స్టర్నల్ సర్క్యూట్ అండ్ లైట్ గ్లోస్. లైట్ పెడితే లైట్ గ్లో అవుతుంది, లేకపోతే వేరే ఏదైనా ఫ్యాన్ పెడితే ఫ్యాన్ తిరుగుతుంది. కాబట్టి డిశ్చార్జ్ టైంలో మాత్రం ఎలక్ట్రానులు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టే యానోడ్ దగ్గర నుంచి క్యాథోడ్ వైపుకి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో మాత్రమే వస్తాయి. ఇంటర్నల్గా బ్యాటరీ లోపల మాత్రం ఎలక్ట్రాన్స్ మూవ్ కావు. అది డ్యూరింగ్ ఛార్జింగ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ into the opposite direction. No electrons flow in the opposite direction. ఎక్స్టర్నల్ సర్క్యూట్లో జరుగుతుంది. అట్లనే మరి ఛార్జింగ్ టైంలో ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఆపోజిట్ డైరెక్షన్లో జరగవు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకని డిశ్చార్జింగ్ జరుగుతున్నప్పుడు ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, మరి ఛార్జింగ్ టైంలో ఏం జరుగుతుందంటే క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్ దగ్గరికి ఏమి ఎలక్ట్రాన్స్ రావు బాహ్య వలయంలో. అవునా? డైరెక్ట్గా పవర్ సప్లై నుంచి వస్తే రావచ్చు. తర్వాత డ్యూరింగ్ ఛార్జింగ్ జరుగుతున్నప్పుడు లిథియం పాజిటివ్ ఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ అయనైజ్. ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనేటువంటిది అయనైజ్ అవుతుంది. అండ్ అయనైజ్ అయిన తర్వాత ఇట్ మూవ్స్ ఫ్రమ్ లేయర్ టు లేయర్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది యానోడ్. అట్లా పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర అది అయాన్గా మారి ఎప్పుడు ఛార్జింగ్ టైంలో అది ఎక్కడికి వచ్చేస్తుంది అని అంటే యానోడ్ దగ్గరకు వస్తుంది. మరి డిశ్చార్జింగ్ టైంలో దీనికి రివర్స్లో జరుగుతుంది. ఆ పాయింట్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఎలక్ట్రాన్స్ ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి కనుక మూవ్ అయినట్లయితే ఛార్జ్ని కాంపెన్సేట్ చేయడానికి ఈ లిథియం అయాన్స్ అటు మూవ్ అవుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎట్ ది సేమ్ టైమ్ ద కాంపెన్సేటింగ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ ఇన్ ది ఎక్స్టర్నల్ సర్క్యూట్. అంటే లోపల కనుక లిథియం అయాన్ కనుక మూవ్ అవుతున్నట్లయితే అక్కడ ఛార్జ్ని కాంపెన్సేట్ చేయడానికి బాహ్య వలయంలో ఎలక్ట్రాన్లు అనేటువంటివి మూవ్ అవుతుంటాయి. తర్వాత అడ్వాంటేజెస్ ఏమిటి, డిసడ్వాంటేజెస్ ఏమిటి అనే విషయానికి వద్దాం. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి చూడండి, వీటికి అడ్వాంటేజెస్లో దే హ్యావ్ హై ఎనర్జీ డెన్సిటీ దాన్ అదర్ రీఛార్జబుల్ బ్యాటరీస్. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మీకు నేను చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పాలనుకున్నట్లయితే సాలిడ్ స్టేట్ బ్యాటరీ అంటే అక్కడ ఎలక్ట్రాన్స్ లిథియం అయాన్స్ అనేటువంటివి యానోడ్కి క్యాథోడ్కి మూవ్ అవుతున్నప్పటికీ మధ్యలో ఆ పోరస్ ఎలక్ట్రోలైట్ ఉన్నది, అది కూడా సాలిడ్ మెటీరియలే. అందువల్ల లీకేజ్ ప్రాబ్లం అనేటువంటిది ఉండదన్నమాట. దాదాపు ఇది సాలిడ్ స్టేట్ బ్యాటరీ లాంటిది. అంటే మనం నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటిది సాలిడ్ స్టేట్ బ్యాటరీ. ఇది అంత ఎలక్ట్రోలైట్ అనేటువంటిది పూర్తిగా సాలిడ్ కాకపోయినప్పటికీ దాని కాంపిటేటర్ ఇది. అవునా? అది కాబట్టి రీఛార్జబుల్ బ్యాటరీల్లో వీటికి మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అనేటువంటిది కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది తక్కువ ఉంటుంది. తర్వాత ఇది లిథియం అనేటువంటిది తేలికైనటువంటి మెటీరియల్, లైట్ మెటీరియల్ అంటున్నాం కాబట్టి ఈ బ్యాటరీ యొక్క బరువు కూడా ఎట్లా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇది ఇంతకుముందు చెప్పాను 1.5 నుంచి 3 వోల్ట్స్ వరకు ఉంటుంది. 3 వోల్ట్సే కాదు 4 వోల్ట్స్ పైన కూడా అది కొంచెం కరెక్షన్ చేసుకుని 4 వోల్ట్స్ వరకు కూడా మనం దీని నుంచి మన వోల్టేజ్ని పొందవచ్చు కంపేర్ టు అదర్ బ్యాటరీస్. కాబట్టి ఇది ఎక్కువ వోల్టేజ్ని ఇస్తుంది. మిగిలినవన్నీ కూడా 1.2, 1.5, 2 వోల్ట్స్ లోపే ఉన్నాయి.
కానీ ఇది 4 వోల్ట్స్ లేదా 3 వోల్ట్స్ దాకా కూడా హై వోల్టేజ్ని ఇస్తాయి. కాబట్టి కంపారిటివ్గా ఇది ఎక్కువ వోల్టేజ్ని ఇస్తుంది. తర్వాత దే హ్యావ్ ఇంప్రూవ్డ్ సేఫ్టీ. ఇంప్రూవ్డ్ సేఫ్టీ అంటే ఏమిటంటే మనం ఒక్కోసారి ఓవర్ ఛార్జింగ్ చేసినప్పుడు బ్యాటరీ పాడైపోవడం. చూడండి, మోర్ రెసిస్టెన్స్ టు ఓవర్ ఛార్జ్ చేసినప్పుడు పాడైపోకుండా ఉండడం ఒకటి, లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి లేకుండా ఉండడం ఒకటి. అవునా? అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాం కాబట్టి దిస్ ఈజ్ హ్యావింగ్ మోర్ సేఫ్టీ. ఇక్కడ ఇదే ఇంతకుముందు చెప్పాను, సాలిడ్ స్టేట్ బ్యాటరీ లాంటిదే ఇదే. నో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్. లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది దీంట్లో మనం యూజ్ చేయడం లేదు. లిక్విడ్ ఎలక్ట్రోలైట్ దీంట్లో మనం యూజ్ చేయలేదు కాబట్టి దీనికి లీకేజ్ ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మరి లిక్విడ్ ఎలక్ట్రోలైట్ కనుక్కున్నట్లయితే ఏమవుతుందంటే బ్యాటరీలు మనం వాడేటప్పుడు కొంచెం పక్కకి అటు ఇటు తిప్పుతుంటాం. దానివల్ల ఏమైపోతుంది, లీకేజ్ అయిపోతుంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎవరైనా రేడియోలలో బ్యాటరీలు ఎప్పుడైనా వాడారా ఏమ్మా? రేడియోలో బ్యాటరీలు వేస్తుంటారు కదా, ఎవరి దగ్గర రేడియో ఉందా అసలు? బ్యాటరీలు ఒక నెల 2 నెలలు వాడేసిన తర్వాత ఏమవుతుందంటే లోపల నుంచి లిక్విడ్ ఒకటి బయటికి ఊజింగ్ లాగా బయటకు వచ్చేస్తుంటుంది, చిందుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఆ బ్యాటరీని మనం ఎక్కడ వాడుతున్నామో ఆ ప్రదేశం అంతా కూడా పాడైపోతాయి. అక్కడ టెర్మినల్స్ కూడా రస్ట్ పట్టినట్టుగా అట్లా అయిపోతాయి అన్నమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి అంటే అవి లీకేజ్ ప్రాబ్లమ్స్ అంటావు, ఆ లీకేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఇందాక చెప్పాను, ఛార్జింగ్ అయినా కానీ డిశ్చార్జింగ్ అయినా కానీ రెండు కూడా ఫాస్ట్గానే జరుగుతుంటాయి. అయితే మీరు ఒక మాట అడగచ్చు, డిశ్చార్జింగ్ కూడా ఫాస్ట్గా జరిగిపోతే అప్పుడు మనకి నష్టమే కానీ లాభం ఏమిటి అని అంటే దానికి కారణం ఏంటంటే డిశ్చార్జింగ్ కూడా ఫాస్ట్గా కనుక జరిగినట్లయితే ఇట్ విల్ గివ్ మోర్ కరెంట్. అర్థమవుతుందా? కాబట్టి డిశ్చార్జింగ్ రేటు కూడా బాగా ఉన్నది అంటే ఏమిటంటే ఎక్కువ కరెంటుని ఇస్తుంది, ఆ దృష్టిలో చూడాలి. అంతేగాని తక్కువ టైంలో అయిపోతుంది కదా అనేటువంటి దృష్టితో చూస్తే ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అది. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ కావడం అనేటువంటిది చాలా క్విక్గా జరుగుతుంది కాబట్టి అది ఏ రకంగా చూసినా కూడా మనకి అడ్వాంటేజ్ కిందకే వస్తుంది. డిశ్చార్జింగ్లోనే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది కాబట్టి అది డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. తొందరగా డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి ఎక్కువ కరెంటును మనకు సప్లై చేస్తుంది కాబట్టి ఆ రకంగా అది ఏమిటంటే ఛార్జింగ్ అనమాట. అది తొందరగా డిశ్చార్జ్ కావడం అనేటువంటిది నష్టము, ఎక్కువ కరెంట్ ఇవ్వడం అనేటువంటిది లాభం. తర్వాత డిసడ్వాంటేజ్కి వచ్చేసేటప్పటికీ ఇవి మోర్ ఎక్స్పెన్సివ్. ఈ లిథియం మెటీరియల్ లోపల తీసుకునేటువంటి మెటీరియల్స్ కూడా ఇవి ఎక్స్పెన్సివ్ కాబట్టి వీటికి రేట్ ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్టాండర్డ్ సెల్ టైప్స్. స్టాండర్డ్ సెల్స్ అంటే మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో, AAA, AA, C, D, 9 వోల్ట్స్ బ్యాటరీ, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాటరీలు డిఫరెంట్ సైజుల్లో వస్తాయి. ఈ లిథియం బ్యాటరీస్ అనేటువంటివి అంత ఎక్కువ మోడల్స్లో రావు. అది ఒక రకమైనటువంటి డిసడ్వాంటేజ్. తర్వాత వీటి అప్లికేషన్లు ఎక్కడెక్కడ వీటిని ఉపయోగిస్తున్నారు అనే విషయానికి వస్తే, లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కెమెరాస్ అండ్ క్యాలిక్యులేటర్స్. మనం వాడేటువంటి కెమెరాల్లో కానీ క్యాలిక్యులేటర్లో కానీ వీటన్నిటిలో కూడా ఏం ఉపయోగిస్తున్నామంటే లిథియం అయాన్ బ్యాటరీలు. ఆ చిన్న చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా, లిథియం బ్యాటరీస్ అని ఉంటాయి. అంటే జనరల్గా మనం లిథియం అయాన్ కూడా కాదు, లిథియం బ్యాటరీలో వాడుతుంటాం. తర్వాత దే ఆర్ యూజ్డ్ ఇన్ కార్డియాక్ పేస్ మేకర్స్. ఈ కార్డియాక్ అనే పదం విన్నారమ్మా? కార్డియాక్ అనే పదం, కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ డిసీజెస్ తో డీల్ చేసేవారు. రైట్. గుండె సంబంధితమైనటువంటి వాటిని కార్డియాక్ అంటారు. పేస్ మేకర్ అంటే ఏమిటంటే
గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళకి లోపల చిన్న చిన్న ఎక్విప్మెంట్లు ఇన్స్టాల్ చేస్తారు. అంటే దాన్ని ఇంప్లాంటేషన్ అని అంటారు. అంటే శరీరంలో ఆ చిన్న వాటిని అమరుస్తారు. అవి పని చేయాలంటే మళ్ళీ వాటికి ఏముండాలి? బ్యాటరీ ఉండాలి కదా ఏమ్మా? ఎస్ సార్. ఆ, ఆ వాటిట్లో కూడా పేస్ మేకర్ అంటే ఏమిటంటే, ఇప్పుడు కార్డియాక్ పేస్ మేకర్ అంటే గుండె సంబంధిత వ్యాధులు ఉండే వాళ్ళలో గుండె సరిగా పనిచేయించడానికి లోపల అమర్చేటువంటి పరికరాన్ని కార్డియాక్ పేస్ మేకర్ అని అంటారు. అవి పని చేయించడానికి కూడా దానికి బ్యాటరీలు ఉండాలి. ఆ బ్యాటరీలు వేస్తారు. ఆ బ్యాటరీలు దాదాపు చాలా కాలం వస్తాయి, ఒక 5-6 ఏళ్ళు దాదాపు వస్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఓపెన్ చేసేసి ఆ బ్యాటరీ తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీని కూడా వేస్తుంటారు. కాబట్టి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటి వాటిని ఈ కార్డియాక్ పేస్ మేకర్లు అంటే గుండె సంబంధితమైనటువంటి పరికరాలలో కూడా ఉపయోగిస్తారనమాట. అండ్ అదర్ ఏమ్మా? నీ గుండెలో ప్రాబ్లం ఏం లేదని చెప్పింది కదా అది. గుండుకి పక్కన కానీ గుండుకు కాదని చెప్పింది కదా. అదే శరీరంలో అమరుస్తారు. గుండె అంటే గుండె అక్కడి నుంచి గుండెకే అని కాదు, పక్క భాగాల్లో అమర్చొచ్చు కదా. చాలా మంది తీయించుకుంటారు కదా కాపము. సరే, వాటిని మనం కార్డియాక్ పేస్ మేకర్స్ అంటున్నాము. అవి బిగించేటప్పుడు కూడా వాటిలో బ్యాటరీలు మనం పెట్టాల్సి వస్తుంది. వాటికి కూడా ఈ బ్యాటరీలని ఉపయోగిస్తారు. దే ఆర్ యూజ్డ్ ఇన్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్. టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లో పనిచేయడానికి కూడా, తర్వాత పోర్టబుల్ రేడియోస్లో కూడా చిన్న చిన్న రేడియో అంటే పోర్టబుల్ రేడియోస్ అంటే ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు అయిపోయినాయి అనుకోండి. ఆ పాతకాలంలో పోర్టబుల్ రేడియోస్ కూడా ఉండేవి. అట్లాంటి చిన్న చిన్న టీవీలు వాటిట్లో కూడా, తర్వాత పేజర్స్ వీటన్నిటిలో కూడాను. పెట్టుకున్నాం అనుకో మళ్ళీ నీ గుండెసి మళ్ళీ వస్తుంది. నీ దానికి మళ్ళీ ఆయన ఇంకో బ్యాగ్ పెట్టుకుంటాడు. ఎవరు మాట్లాడుతున్నారు? జ్యోతి. సరే సరే. తర్వాత నేను చూసుకోలేదు సార్, మా అమ్మగారితో మాట్లాడుతున్నాను సార్. సరే సరే, కానీ ఇక అంతా రికార్డ్ అయిపోతుంది. సరే కానీ దే ఆర్ యూజ్డ్ టు ఆపరేట్ ల్యాప్టాప్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, తర్వాత ఏరోస్పేస్ అప్లికేషన్స్, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా దీన్ని మనం వాడుకలోకి తీసుకొచ్చామన్నమాట. కాబట్టి ఇది లిథియం అయాన్ బ్యాటరీస్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లిథియం అయాన్ బ్యాటరీ అనేటువంటి దాన్ని 5 మార్కుల కిందకి ఇస్తే మీరు చూడండి, కన్స్ట్రక్షను, వర్కింగు, తర్వాత ఈ రియాక్షన్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. ఒకవేళ దీన్నే 10 మార్కుల కింద కనుక ఇచ్చినట్లయితే అప్పుడు లిథియం బ్యాటరీ అంటే ఏమిటి, లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఏమిటి, దానికి దీనికి తేడా ఏమిటి, ఇదంతా రాసేసి ఇంకా కనుక మెటీరియల్ సరిపోకపోతే అప్పుడు ఈ చివరిలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా రాయొచ్చు. ఓకేనా? ఓకే సార్. దీంతో లిథియం అయాన్ బ్యాటరీస్ అయిపోయినట్టు అవుతుంది. రేపు ఈ బ్యాటరీ అప్లికేషన్స్ అనేటువంటివి మనమేమి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటరీలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఈ బ్యాటరీ అప్లికేషన్స్ అనేటువంటిది ఒకసారి మీరు చదవండి. అంటే ఇది లిథియం అయాన్ బ్యాటరీ గురించి కాదు, జనరల్గా బ్యాటరీలను ఎక్కడ ఉపయోగిస్తారు, బ్యాటరీ అప్లికేషన్స్. ఓకేనా? ఓకే సార్. రేపేం చేద్దామంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ, ఇది కూడా క్వశ్చన్ అయితే అడుగుతుంటాడు కానీ ఫండమెంటల్గా తేడా ఎక్కడ ఉంటుందంటే ఎలక్ట్రోలైట్లో, అంటే యానోడు క్యాథోడు రెండు ఉండి మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా. జనరల్గా మనం లిక్విడ్ స్టేట్ బ్యాటరీలు కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రోలైట్ అనేటువంటిది లిక్విడ్గా ఉంటుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీలో ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ని కూడా సాలిడ్, అంటే యానోడ్ సాలిడ్, క్యాథోడ్ సాలిడ్, సెపరేటర్ సాలిడ్, నువ్వు తీసుకునేటువంటి ఎలక్ట్రోలైట్ అనేటువంటిది కూడా సాలిడ్. ఈ మొత్తం
సాలిడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సాలిడ్ స్టేట్ బ్యాటరీ అంటారు. అవునా, దాని గురించి రేపు బ్రీఫ్గా చెప్పుకొని ఆ తర్వాత దీంట్లో ఇంకొకటి ఏమున్నదంటే అంతేలే, అదేనో మోల్టెన్ సాల్వెంట్ బ్యాటరీ కూడా రేపు కొంచెం చెప్దామని అనుకుంటున్నాను. వీలైతే ఆ 2 కంప్లీట్ చేస్తాను. మనం రేపు క్లాస్ నెక్స్ట్ క్లాసు ఇంకొకటి, ఈ 2 క్లాసుల్లో ఈ చాప్టర్ను ముగించేద్దాం. సోమవారం నుంచి కాలేజీకి వచ్చి పాఠం చెప్పమనేది అంటున్నారు, చూడాలి మరి. అంటే మీరు రాక్కర్లేదులే కాలేజీకి, ఇంకా పైన చెప్పు ఉండు ఉండు ఒక్క క్షణము రికార్డింగ్ ఆపేసి మాట్లాడతాను. ఓకే.